హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేనైతే ముందు వీడియో ఏంటో చూసేయండి. ఫస్ట్ నేను ఏం ఏం కుకింగ్ చేస్తున్నానని ముందే గెస్ట్ చేసిన వాళ్ళు అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మొత్తం చూడకుండా ఫస్ట్ అంటే లాస్ట్ వరకు చూడకుండా ఫస్ట్ నేను కట్ చేసే వెజిటేబుల్స్ చూసి నువ్వు చెప్పిన వాళ్ళైతే కామెంట్ చేయండి. లేదు అంటే ఇక్కడ నుంచి నేను ఏం చేశాను అనేది చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఈవినింగ్ 4 అవుతుంది. అప్పుడే మా అమ్మలు అయితే వచ్చారనమాట తోటలో నుంచి. ఇంకా మా రిక్కీ కూడా పడుకొని లేచాడు. ఇంకా పిల్లలందరూ ఉన్నాం కదా, లక్కీ, విక్కీ, రిక్కీ, నేను, మా అక్క, మా అమ్మ, మా నాయనమ్మ, ఇంకా అందరూ ఉన్నాము. మా నాన్నగారు అంటే తినరు ఇలాంటివి. సో అందుకని చెప్పేసి లక్కీని అయితే 3 మ్యాగీ ప్యాకెట్లు తెమ్మని చెప్పాను షాప్లోవి, మా షాప్లోయే. ఇంకా వాడైతే తీసుకొచ్చాడనమాట. ఇంకా దాంట్లో కావాల్సిన ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, పొటాటో అన్నీ కట్ చేసేసి పెట్టేసుకున్నాను. 3 10 రూపీస్ మ్యాగీ అయితే సరిపోతుంది. మా అమ్మకి నేను చేసే మ్యాగీ సూప్ అంటే సూపర్ ఇష్టం అండి. అసలు ఎంత ఇష్టం అంటే అడిగి మరీ చేయించుకుంటారు. నేను ఎప్పుడైనా మా ఇంటికి వెళ్ళానంటే మా అమ్మ నన్ను అడిగేది ఏంటంటే మ్యాగీ సూప్ ఒకటి, పులిహోర ఒకటి, బగారా రైస్ ఒకటి ఖచ్చితంగా చేయించుకుంటారు నేనున్న వారంలో. నేను ఎప్పుడు వెళ్ళినా ఒక 2 రోజులు ఉన్నా ఆ 2 రోజుల్లో ఈ 3 వంటలు కవర్ చేసేస్తాం అనమాట, అంత ఇష్టం మాకు. సో ఇంక ఇక్కడైతే నేను ఇవన్నీ కట్ చేసేసి ఇచ్చాను. ఈ ప్రాసెస్ అయితే మా లక్కీ గడ్ చేసేస్తున్నాడు అనమాట, మా అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి. వాడిని చెఫ్ చేసేద్దాం అనుకుంటున్నామండి. మీరేమంటారు కామెంట్ చేసేయండి. వాడు చదివేది 7th క్లాస్ అయినా వాడితో మేము అన్ని పనులు చేపిస్తాము, ఎందుకంటే నేర్చుకొని ఉంటే మంచిది కదా పిల్లలు. సో అందుకని ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాం అనమాట. మా వచ్చే కోడళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి వీళ్ళు కొంచెం హెల్ప్ చేస్తే. అలాంటి ఈగోస్ ఏం మాకు లేవండి. మా కోడల్ని మేము బాగా చూసుకుంటాము, వచ్చే కోడల్ని. సో ఇక్కడ మా మావాడితో అయితే వంట చేపిస్తున్నాను. ఇక్కడ నేను ఆయిల్ స్టవ్ అయితే ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకున్నాడు. దాంట్లో ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి, టొమాటో, ఇంకా పొటాటో, అన్ని ఆనియన్స్ ఇక అన్నీ వేసేసి చక్కగా ఫ్రై అయ్యాక దాంట్లోనే ఒక 2-3 గుడ్లు వేసేసాడండి. గుడ్లు వేసేసాక అందులోకి కొంచెం కారం, పసుపు, ఉప్పు అడ్జస్ట్ చేసేసుకున్నాడు టేస్ట్కి సరిపోయినంత. వాడు ఒకసారి ఉప్పు వేస్తే కరెక్ట్గా సరిపోద్ది. అందులో వాడు గ్రేట్ అనమాట మావాడు. సో ఇంకా ఉప్పు కూడా వేసేసాడు. ఉప్పు మొత్తం అన్నీ వేసేసాక అదిగో చక్కగా సపరేట్ అవుతుంది కదా ఆయిల్లో నుంచి. ఆ టైంలో మనకి ఎంత వాటర్ కావాలో, దీన్ని వెజ్ తినే వాళ్ళు అయితే ఎగ్ స్కిప్ చేసేయచ్చు. లేదు నాన్ వెజ్ ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు అలాగే ఎగ్ వేసుకోవచ్చు. అలా ఎగ్ వేసుకుంటే ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. తినేటప్పుడు ఎగ్ తగులుతూ ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని మేము ఎప్పుడు తింటాము, చాలా బాగుంటుంది. మనకి జలుబు ఉన్నప్పుడు దీంట్లోనే కొంచెం మిరియాల పౌడర్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. జలుబు తింటూ ఉంటేనే జలుబు కారిపోతూ ఉంటుంది ముక్కులో నుంచి. సో అదనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా సరే ఇలా ట్రై చేయండి. కొంతమంది నేనే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తాను. మావాడు కూడా ఎప్పుడు సపరేట్గా ఇప్పిని ఉడకబెట్టి పక్కన పెట్టి ఇప్పుడు అక్కడ ఫ్రై చేసిన ఇక్కడ మనం ఏమేమి వేసామో వెరైటీస్ అవన్నిట్లో ఫ్రై చేసిన వాటిలో ఈ ఉడకబెట్టిన మ్యాగీ వేసేసేవాడు అనమాట. సో ఇప్పుడు అలా చేయకుండా కొంచెం సూప్ టైప్ కావాలనుకున్నాం కాబట్టి ముందు ఎసరు పోసేసి ఎసరులో ఈ ఇప్పి అనేది వేసామన్నమాట. ఈ ఇప్పి బాగా ఉడికేశాక ఇంక ఇందులో మనకి ఆల్రెడీ దీనిలో వేస్తాడు కదా మసాలా, అవి కూడా దీంట్లో కలిపేసేసుకొని చక్కగా సిమ్లో కొంచెం అంత వాటర్ అవసరం లేదు మనకి, సూపే కాబట్టి కొంచెం వచ్చేలా చూసుకొని ఆ మసాలా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ ఇప్పి మసాలా మొత్తం దీనికి పడుతుంది అనమాట నూడిల్స్కి. సో ఇంకా అలాంటప్పుడు వేడివేడిగా ఎవరి గిన్నెలో వాళ్ళకి సపరేట్గా వేసేసామన్నమాట. మా రిక్కీకి అయితే ఇక ఈ మ్యాగీ చేస్తున్నాం, ఇప్పి చేస్తున్నాం అంటే ఆ డ్యాన్సే వేస్తాడు. సో వేడివేడిగా చేస్తున్నప్పుడే చూపించారనమాట నూడిల్స్, ఇంకా ఆనందంగా ఉన్నాడు. ఇంకా ఇక్కడ మనకి ఇప్పి అయితే రెడీ అయిపోయిందండి. ప్రాసెస్ చూసేసారు కదా. సో ఇలా అయిపోయినప్పుడు ఇంకా నేను ఒక బౌల్లో, మా రిక్కీ ఒక బౌల్లో, మా అమ్మకు ఒక బౌల్లో వేసి తీసుకెళ్ళాను. మా అమ్మ ఏమో అక్కడ కూలోళ్ళకి లెక్కలు చూస్తుందండి, డబ్బులు ఇవ్వాలి. వీక్లీ వన్స్ ఇస్తాం కాబట్టి ఆ రోజు సాటర్డేనో మరేంటో అందుకని చెప్పి లెక్కలు చూస్తుంది. ఇంకా మా అమ్మకు కూడా తీసుకెళ్ళాను అనమాట. మా అమ్మకి ఫేవరెట్ కాబట్టి ఇలా ఇష్టమైన దాన్ని ఒక స్పూన్ తిన్నా చాలా కడుపు నిండిపోయినట్టు ఉంటుంది కదండి ఎవరికైనా. సో నేను మా అమ్మకి చెప్పానమాట, అమ్మ బాగుందంటే నువ్వు చేశాక మళ్ళీ ఇంకా వంకలా అని చెప్పేసి అని నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది మా అమ్మ. సో అది ఇలా ఉన్నప్పుడు కట్టేస్తే ఇంకా అది మనం తినేటప్పటికి ఇంకా సాలిడ్ అయిపోతుంది అనమాట, అంత లిక్విడ్గా ఉండదు. సో ఇది రిక్కీ కోసం అయితే ఇందులో పెట్టా. మా అమ్మకి వేరే బౌల్లో వేసి మా అమ్మకు కూడా ఇచ్చేసానండి. సో చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో, చూడడంతోనే ఆకలి వేసేస్తుంది కదా తినాలని చెప్పేసి ఇంకా మా అమ్మకు కూడా ఒక గిన్నెలో వేసి ఇచ్చేసాను. ఇంకా మా అమ్మ పక్కన మా రిక్కీ కూర్చొని ఉన్నాడు. ఇంకా అదండి విషయం.
ఇంకా మా వాడికి కొంచెం మా అమ్మకి కొంచెం ఇచ్చాం. కూల్ డబ్బులు లెక్క చూసేసాక ఇంకా కూలోళ్ళకి ఇచ్చేసాక మా అమ్మ కూడా తినేసింది అనమాట. సూపర్గా ఉందని చెప్పేసింది. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇంతవరకు చూసారంటే మీరు ఖచ్చితంగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక లైక్ ఇచ్చేస్తారనుకుంటున్నాను. మీకు ఏదన్నా కామెంట్ పెట్టాలనిపిస్తే కామెంట్ కూడా చేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.